చేవెళ్ల పార్లమెంట్ స్థానంపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఆఫీసులో సమీక్ష కొనసాగుతోంది. చేవెళ్ల అభ్యర్థి రంజిత్ రెడ్డి, పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలు సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. ఈ కీలక భేటీకి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, బలరాం, రాష్ట్రంలో తెలంగాణకు సంబంధించి మొత్తం 17 పార్లమెంట్ స్థానాల్లో మెజార్టీ స్థానాలు గెలుపొందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తుంది. అందుకు అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా వరుసగా ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన పరిస్థితి ఉంది చెప్పొచ్చు. ముఖ్యంగా పీసీసీ చీఫ్గా కూడా రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి అన్ని పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా ఒక వ్యూహరచన చేస్తున్నారు. ప్రధానంగా ఆయన ఏవైతే ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నారు, ముఖ్యంగా 2 పార్లమెంట్ స్థానాలను ఇన్ఛార్జిగా బాధ్యత తీసుకునే పరిస్థితి. మహబూబ్నగర్తో పాటు చేవెళ్ల 2 పార్లమెంటు స్థానాలను ఇన్ఛార్జిగా తీసుకునే పరిస్థితి. మరోవైపు సిట్టింగ్ ఎంపీగా ఆయన గతంలో మొన్నటిదాకా సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజ్గిరి కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన పరిస్థితి ఉంది. ఇప్పటికే మల్కాజ్గిరికి సంబంధించి కూడా రివ్యూ చేసిన నేపథ్యంలో ఈరోజు తాజాగా ప్రజెంట్ చేవెళ్లకు సంబంధించిన దానిపైన కూడా రివ్యూ చేస్తారు. ప్రజెంట్ అయితే చేవెళ్లకు సంబంధించి కూడా ముఖ్యమైన నేతలతో అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. జూబ్లీహిల్స్లో తన ఆఫీస్లో ప్రత్యేకంగా దీనికి సంబంధించి కూడా వ్యూహరచనకు సంబంధించి కూడా నేతలతోటి డిస్కషన్ చేస్తున్నారు. ప్రధానంగా దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలి, ముఖ్యంగా 14 స్థానాలకు ఏ విధంగా గెలవాలని చెప్పేసి వ్యూహరచన చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా చేవెళ్ల ఖచ్చితంగా గెలవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చాలా పట్టుదలతో ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ఏ విధంగా ముందుకెళ్లాలని దానికి సంబంధించి కూడా నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దీనికి సంబంధించి ఎన్నికలలో మెజార్టీ స్థానాలు గెలుపొందడానికి కోసం 3 అంచెల వ్యూహాన్ని అయితే అనుసరించాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయించింది. ఏదైతే మల్కాజ్గిరి మోడల్గా తీసుకొని దాన్ని ముందుకెళ్లాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే ఏ విధంగా అయితే 3 అంచెల పద్ధతి ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రధానంగా బూత్ స్థాయిలో సంబంధించి పోలింగ్ బూత్ స్థాయిలకు సంబంధించి 5 మంది నేతలను సెలెక్ట్ చేసుకోవాలి. బాగా యాక్టివ్గా పనిచేసే వారిని ఖచ్చితంగా రాబోయే ముందు రోజు అంటే నెక్స్ట్ ఎలక్షన్ ముగిసిన తర్వాత ఇంద్రమ్మ కమిటీలు అని చెప్పేసి ప్రభుత్వంలో ఇంద్రమ్మ కమిటీలు చాలా కీలకంగా మారబోతున్నాయని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కాబట్టి ఇంద్రమ్మ కమిటీలో 5గురికి స్థానం కల్పిస్తాము. బూత్ కమిటీలలో ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తారో 5 మందికి సంబంధించి కూడా ఇంద్రమ్మ కమిటీలో స్థానం కల్పిస్తాం. ప్రభుత్వంలో వారికి పనిచేసే అవకాశం కల్పిస్తాం. కాబట్టి యాక్టివ్గా పనిచేయాలని చెప్పేసి నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. సో మొట్టమొదటికి సంబంధించి చూసినట్లయితే 3 అంచెల ప్రక్రియలో మొదటి అంచె ప్రక్రియ మాత్రం పోలింగ్ బూత్ లెవెల్లో పనిచేసే 5 మంది సెలక్షన్ అనేది చాలా కీలకంగా తీసుకోవాలని చెప్పేసి నేతలకు దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ లెవెల్కు చూసినట్టయితే కనుక అసెంబ్లీ వారీగా ఒక కమిటీ వేసుకోవాలి. ముఖ్యంగా అందులో ఎమ్మెల్యే కానీ గతంలో ఎన్నికల్లో పోటీ చేసిన వారు కీలకంగా రోల్ పోషించాలి. దీనికి సంబంధించి కోఆర్డినేట్ చేసుకొని ముఖ్యమైన నేతలందరూ కూడా అందులో ఆ సెకండ్ లెవెల్లో ఉండే ఆ లెవెల్కి సంబంధించి కూడా ముఖ్యమైన నేతలందరూ కూడా ఉండాలి. అసెంబ్లీ లెవెల్కి సంబంధించి కూడా ఎక్కడ పొరపాటు జరగకుండా మండల స్థాయి నేతలతో పాటు నియోజకవర్గ స్థాయి నేతలంతా కూడా ఆ కమిటీలో ఉండాలని చెప్పేసి దిశానిర్దేశం చేస్తారు. నెక్స్ట్ థర్డ్ లెవెల్కి చూసినట్లయితే కనుక పార్లమెంట్ స్థాయికి సంబంధించిన ముఖ్యమైన నేతలతో వాటితో పాటు రాష్ట్ర స్థాయిలో ఉన్న వారిని అదేవిధంగా ఏసీసీ నుంచి ఒక ఇన్ఛార్జ్గా వస్తారు కాబట్టి వారిని కూడా ఆ కమిటీలో వేసి అబ్జర్వేషన్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. సో మొత్తం మీద ఈ 3 అంచెల విధానంతో ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లాలని కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. అదేవిధంగా 100 రోజుల పరిపాలన కూడా పూర్తయింది కాబట్టి 100 రోజుల పాలనకు సంబంధించి కూడా ప్రజలకు ఏవైతే అనుకుంటున్నారో దానికి అనుగుణంగానే కాంగ్రెస్ పరిపాలన ముందుకు తీసుకెళ్తున్నా ఉంది. ముఖ్యంగా స్వేచ్ఛను ఇచ్చాము అంటూ కూడా ఒకటి అంటే తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా మొన్న గత పాలనకు సంబంధించి కూడా ఎంత నిర్బంధం ఉన్నదో దాని తర్వాత ఇప్పుడు స్వేచ్ఛ ఇచ్చామన్న అంశాలతో పాటు మిగతా అంశాలకు సంబంధించి కూడా వైట్ రేషన్ కార్డులు కానీ ఇంద్రమ్మ పాలనకు సంబంధించి 5 స్కీమ్లను ఇప్పటివరకు అమలు చేస్తున్న వాటన్నిటి కూడా జనంలోకి తీసుకెళ్లాలని చెప్పేసి దిశానిర్దేశం చేస్తున్నారు. సో మొత్తం మీద ఈసారి మాత్రం ఖచ్చితంగా 14 సీట్లు గెలుపొందే విధంగా వ్యూహరచన చేయాలని కూడా ఇప్పటికే దిశానిర్దేశం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే ఎవరెవరైతే అభ్యర్థులు ఎంపిక చేశారో ఆ అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 9 స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థులను కూడా నిర్ణయించింది. కాబట్టి ఆ 9 స్థానాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా జనంలోకి వెళ్ళాలి. నిత్యంగా ఏ విధంగా జనంలోకి వెళ్ళాలి దానికి సంబంధించి కూడా అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్న అంశాలన్నిటి కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా ఇప్పటివరకు ఏవైతే అమలు చేస్తున్నారో 6 పథకాలను అమలు చేస్తున్న విధానాన్ని కూడా జనంలోకి తీసుకెళ్లాలి. దీని ద్వారా ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు గెలుపొందే విధంగా వ్యూహరచన చేయాలని కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.